వార్నర్ అన్న, మన యూజర్స్ ఏంటి వీడియోస్ చూస్తున్నారు కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వట్లేదు. ఏంటో అబ్బా, వీళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు కదా. మీరు చెప్తే ఎందుకు ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు చూడండి, నేను చెప్పానంటే టెలిగ్రామ్ ఛానల్లో మందలుగా జాయిన్ అయిపోతారు. హాయ్ యూజర్స్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మ్యాచ్ స్టార్ట్కు ముందే ఎవరు గెలుస్తారో చెప్పేస్తాం. వార్నర్ అన్న, ఏంటి ప్రాక్టీస్ మానేసి పడుకున్నావేంటన్నా? ప్రాక్టీస్ చేసి మాత్రం పొడిచేదేముంది, ఎలాగో మ్యాచ్లు అందరూ చేతులు ఎత్తేస్తారు. ఇంతోటి దానికోసం ప్రాక్టీస్లు ప్రిపరేషన్లు ఎందుకులే, టైం బొక్క. అట్లనద్దన్నా, 2 మ్యాచ్లేగా అయింది, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. ఆడింది 2 మ్యాచ్లని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిపోయామని నేను బాధపడుతున్నా. బాధని ఎక్కడికైనా అన్నా నాకు కూడా ఉంది. పెద్ద గండం దాటి ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చిన, కానీ రీఎంట్రీ తర్వాత వరుసగా ఓడిపోతుంటే నాకెలా ఉంటుంది చెప్పు? సరే, నీ బాధను నేను అర్థం చేసుకుంటాలే, కానీ ఆ బాధలు బాధ్యతలు టీంలో అందరికీ ఉండాలి కదా. అందరినీ పిలుస్తా, నువ్వే గట్టిగా వేసుకో ఒకసారి. ఏంటి పంత్ పిలిచావు? ఒక్క 10 నిమిషాలు వార్నర్ అన్న నా ప్లేస్లో ఉండి మీతో మాట్లాడతాడు. అన్న చెప్తే నేను చెప్పినట్టే, అట్లనా? సరే చెప్పు వార్నర్ అన్న. అక్షర్ పటేల్, నువ్వు మంచిగా బౌలింగ్ చేస్తున్నావు, కానీ ఇంపార్టెంట్ వికెట్స్ కరెక్ట్ టైంలో తీయలేకపోతున్నావు. నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు ఆ వికెట్స్ కానీ తీసావంటే చెన్నై వాళ్ళను మనం ఈజీగా ఓడించవచ్చు. దాన్నేముంది వార్నర్, ఎవరి వికెట్ కావాలి చెప్పు నీకు? రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కావాలా? రచిన్ రవీంద్ర వికెట్ కావాలా? లేకుంటే ధోని అన్న వికెట్ తీసేద్దునా? ఈ మాత్రం ఊపు ఉంటే చాలు. నువ్వు బౌలింగ్ బాగా వేస్తున్నావు కాబట్టి నిన్నేం అనలేను. ఓకే, ఇక నువ్వు బ్యాటింగ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయి, ఎందుకంటే మన వాళ్ళు అందరూ చేతులు ఎత్తేస్తున్నారు కదా. ఓకే వార్నర్, ఐ విల్ టేక్ కేర్. చెప్పు వార్నర్ అన్న, నా నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? బ్యాటింగ్ అయితే నా వల్ల కాదన్నా, ఏదో టెస్టుల్లో అంటే బాల్ తినుకుంటూ ఉంటాను కానీ ఈ T20లో నేను చేయలేనన్నా. ఓ కుల్దీప్, నాకు తెలుసు బ్యాటింగ్ నీ వల్ల కాదని. బౌలింగ్లో నువ్వు మంచిగా బౌలింగ్ చేస్తున్నావు, అదే ఫామ్ని కంటిన్యూ చేయి. ఈసారి ఐపీఎల్లో నువ్వు పర్పుల్ క్యాపు, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ కప్పు 2 కొట్టేసేయాలి. అన్నా, నన్ను ఓపెనింగ్ పంపించన్నా, నేను బాగా ఆడతానన్నా, అర్థం చేసుకో అన్నా. పంతన నన్ను పట్టించుకోవట్లేదు. నిన్న బ్యాటింగ్ ఛాన్స్ వచ్చింది కదా అభిషేక్ పురేల్, ఏం చేసావు నువ్వు? ఏమన్నా చేసావా? మనం మ్యాచ్ ఓడిపోయాము. ఫస్ట్ మ్యాచ్ లో ఆడినట్టు నువ్వు ఆడింటే నిన్న మనం మ్యాచ్ గెలిచే వాళ్ళము. అన్నా, అన్ని మ్యాచ్లు ఆడాలంటే ఎట్లన్నా? కొన్ని మ్యాచ్లు పోతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. ఇలాగే ఉండు, నేను కూడా నిన్ను పట్టించుకోవడం మానేస్తా. ఇదిగో వార్నర్, మనం ఆస్ట్రేలియా, నీది తినాలే నాది తినాలే, నీది నాది తినాలే అని చెప్పి ఢిల్లీని మనం గంగలో కలిపేలేం కదా మార్చ్. కొంచెం నీ బ్యాటింగ్ మీద బౌలింగ్ మీద శ్రద్ధ పెట్టి ఆడితే బాగుంటుంది. ముందుగానే నేను ఓపెనర్ గా పంపించారు, నువ్వేమో టపీ అని ఆడాలని చెప్పి త్వరగా అవుట్ అయిపోతున్నావు. నెక్స్ట్ మ్యాచ్ లో చూస్తావు కదా, చెన్నై వాళ్ళ పైన ఒక సెంచరీ చేసి పడేస్తా, అప్పుడు నువ్వు సాటిస్ఫై అయిపోతావు. వార్నర్, నాకు తెలుసు నువ్వు నాకేం చెప్తావు. ఫస్ట్ మ్యాచ్ లోనే బాగా కుమ్మించుకున్నా, ఆ రియాన్ పరాగ్ కొడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వార్నర్. ఐఎమ్ వెరీ సారీ. కుమ్మించుకోవడం అది నాకు తెలిసి నీ జీవితంలో నిన్ను ఒక ఓవర్లో ఆరెంజ్ ఎవరు కొట్టలేదేమో కదా, రియాన్ పరాగ్తో కొట్టించుకున్నావు. నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు ఉండాలి అంటే ప్రాక్టీస్ సెషన్లో నాకు కనీసం 10 ఓవర్లు బౌలింగ్ చేసి నన్ను 10 సార్లు అవుట్ చేయాలి, లేదంటే నేను తీసి పడేస్తా. ఏంటి పంత్, కెప్టెన్ నువ్వు అన్నావు, వార్నర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇదిగో అన్రిచ్ అన్న, ఆల్రెడీ చెప్పేశా, ఈరోజు వార్నర్ అన్న చెప్తే నేను చెప్పినట్టే. అవును, పంత్ నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నాడు, అందుకే రెచ్చిపోతున్నా. నెక్స్ట్ మ్యాచ్లో ఒకవేళ నేను ఫెయిల్ అయినా మీరు నా మీద రెచ్చిపోండి, నేను ఇవేం పట్టించుకోను. విన్నారుగా, మనకు పెద్ద దిక్కు, పైగా SRH కు కెప్టెన్ గా చేసిన అనుభవంతో వార్నర్ అని చెప్పింది ఫాలో అవ్వండి. నెక్స్ట్ మ్యాచ్ CSK పైన మనం ఎలాగైనా గెలవాలి. ఊకో పంత్, నువ్వు నీ కులుజోకులు. సై సినిమాలో రాజీవ్ కనకాల స్టైల్లో వార్నర్ అన్న మోటివేషన్ ఇవ్వగానే మీరు గెలవడానికి ఇది సినిమా కాదు. ఇది సినిమా కాకపోయినా మీకు గ్రౌండ్ లో సినిమా చూపించడం పక్కా. అయ్యో అలాగా, వామ్మో నాకు భయం వేస్తుంది, వెళ్ళి ధోని అన్నను తోడు తెచ్చుకుంటా. గ్రౌండ్ లోనే అనుకున్నా, ఇక్కడ కూడా ధోని అన్న లేకుంటే నువ్వు తుస్సేనా? ఎంత మాట అన్నావు పంత్, ధోని అన్న ముందే చెప్పాడు నాకు, నువ్వు కెప్టెన్సీ చేసినా కొందరు అంతా ధోనిని నడిపిస్తున్నాడు అంటారు, అవన్నీ పట్టించుకోవద్దు అని. ధోని అన్నకు ముందు చూపు మామూలుగా లేదు కదా, ఆ ముందు చూపే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందిరా పంతు. ఎలాగో మీవి 2 మ్యాచ్లు దొబ్బేశాయి, ఇక 3వ మ్యాచ్ మీద కూడా ఆశ వదిలేసుకోండి. లేదన్నా, ఇప్పటికే మా వార్నర్ అన్న మాట్లాడితే నేను ఐపీఎల్ ఆడను, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను అంటున్నాడు. ఈ జబ్బు జట్టులో అందరికీ వచ్చేలోగా ఒక విక్టరీ కొట్టాల్సిందే. విక్టరీ కొట్టుకోరా, నేను వద్దంటానా? కాకపోతే మీ 4వ మ్యాచ్ ఆ KKRతో ఉంది, దాని మీద గెలవండి. 3వ మ్యాచ్ మాత్రం మర్చిపోండి. ఏంటి ధోని అన్న, నువ్వు కూడా బతిమలాడుతున్నావు? ఆడిన 2 మ్యాచ్లు గెలిచి ఊపి మీద ఉన్నాం, ఆడిన 2 ఓడిపోయి పాతనంలో వాళ్ళున్నారు. చెప్పాలంటే వాళ్ళు అసలు మనకు పోటీనే కాదు. మాతో పోటీ ఎలా ఉంటుందో చూపిస్తాం, పైగా మ్యాచ్ జరిగేది మా హోమ్ గ్రౌండ్లో. అదాని ధైర్యం. గ్రౌండ్ ఏదైనా CSK దిగుతుందంటే జెండా పాతేస్తుంది, ఈ లైన్ గుర్తుపెట్టుకో. అరే పిల్లబచ్చా, నిన్నగాక మొన్న కెప్టెన్ అయ్యావు, అప్పుడే బాగా ఎగురుతున్నావు,
ఈ మ్యాచ్లో ఓడించి నీ రెక్కలు కత్తిరిస్తా. మాట్లాడితే ఆస్ట్రేలియా పారిపోతా అంటున్నావంట. టికెట్స్ బుక్ చేసి పెట్టుకో వార్నర్ అన్న. రేపు మ్యాచ్ మీరు ఓడిపోయాక దగ్గరుండి నేనే ఫ్లైట్ ఎక్కిస్తా నిన్ను. క్రికెట్లో నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, నీ ఏజ్. నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నీ వార్నింగ్ కు కౌంటర్ మాటల్లో కాదు మ్యాచ్లో చూపిస్తా. వార్నర్ అన్న, గట్టిగా చూస్తే ఢిల్లీలో ఆడుతుంది నువ్వు ఒక్కడివే. నేను బాల్ పట్టుకోగానే ఫస్ట్ తీసే వికెట్ నీదే, గుర్తుపెట్టుకో. ఇక నువ్వు అవుట్ అయ్యాక నీ టీం మొత్తం పేక మెడల టపా టపా వికెట్ పాడేసుకుంటుంది. రేపు ఢిల్లీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు. కంచా నేనే, కాపరి నేనే, గెలిచేది కూడా నేనే. తెలుగు సినిమాలు చూసి చూసి పంచులు పురాసలు బాగానే నేర్చుకున్నావు. పంచులు పురాసలే కాదు, 6లు 4లు కూడా బాగా పేలుస్తా. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఉతుకుడే. పుష్ప నీ యవ్వ తగ్గేదేలే. నువ్వు పుష్ప అయితే మేము సింగం 1 2 3 చూసుకుందాం.